గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? మీరందరినీ కూడా మరి హ్యాపీ మదర్స్ డే అండి. మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే తెలుపుతూ ఉన్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. మీ అందరూ కూడా మీ బిడ్డలతోని మీరు సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపను బట్టి మరి జతపరచబడి మరి భార్యాభర్తలుగా చేసి ఆయన కృప చేత స్వాస్యాలుగా మనకి తన యొక్క మరి కృపను అనుగ్రహించి బిడ్డల్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టినే మరి మా తల్లులుగా ఈ దినము ఆయనని స్తుతించడానికి, ఆయనని కొనియాడడానికి, ఆయనని పూజించుకోవడానికి ఈ దినము మీ ముందుకి రావడం జరిగింది. మరి మనము ప్రార్థించుకొని మరి ఆయన యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏ విధంగా మరి మనతో మాట్లాడతారో అది తెలుసుకోవడానికి ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారయ్యా. అయ్యా నా తండ్రి, మరి తల్లులుగా నాయన మా గర్భఫలాన్ని దీవించి మమ్మల్ని తల్లిగా చేశారు. మీకు వందనాలు. ఈ దినము మిమ్మల్ని స్తుతించుకోవడానికి, కొనియాడుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేస్తారని మీకు వందనాలు నాయన. నన్ను మీ యొక్క బోరగా వాడుకొని నాయన మీరే నాయన నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చూసుకుందామండి. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలోని 26, 27 మనం చూసుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటన చేర్చుకున్నాను. ఇక్కడ దేవుడు ఆ యొక్క సిలువలోని మరి ఆయన మనందరి పాపముల నిమిత్తమే ఆయన ప్రాణమును మరి ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మరి మన పాపములు కొట్టివేసే ఆ యజ్ఞంలో ఆయన ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మరి మనందరి పాపములు కొట్టివేయడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే, ఆయన తల్లి యొక్క గర్భము నుండి ఆయన మరి జన్మించడం జరిగింది. ఇక్కడ తల్లి మరియా ఆ యొక్క ఎదురుగుంట నుంచుని ఎంతో దుఃఖిస్తుంది, ఎంతో విలపిస్తుంది, ఎంతో బాధపడతా ఉంది. అది ఆయన ఆ యొక్క శిలువలో ఎంతగానో శ్రమపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి వేదన చూచి ఆయన యొక్క కృప ఎలాగా ఉంది అని అంటే, ఇక్కడ దేవుడు ఆ సిలువలో ఉండి కూడా తల్లితో అంటున్నారు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని మరి యోహానైన శిష్యులను మరియాకి అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే అక్కడ కుమారుడు చనిపోతూ ఉన్నారు. కుమారుడు వల్లనే ఆమెకి ఓదార్పు దొరుకుతుంది, కానీ ఆస్తి వలనో లేకపోతే ఇంకొకటి వలన ఆమెకి ఓదార్పు అనేది దొరకదు. కాబట్టినే అక్కడ ఏది అవసరమో దేవుడికి తెలుసు. కాబట్టి అవసరతను బట్టి దేవుడు ఇదిగో నీ కుమారుడు అని యేసయ్య మరి బదులుగా ఆ కుమారుడుగా శిష్యులను మరియాకిస్తూ ఉన్నారు. అలాగనే మరియను యోహానికి అప్పగిస్తున్నారు. ఇదిగో నీ తల్లి, నువ్వు చూసుకో ఈ తల్లిని. నేను ఎలాగైతే చూసుకున్నానో నువ్వు కూడా అలాగా నా తల్లిని నువ్వు చూసుకో అని చెప్పి అప్పగిస్తా ఉన్నారు. అంటే ఈ లోకంలో తల్లి యొక్క హృదయం ఏమిటి, వారి యొక్క పరిస్థితి ఏమిటి, వారి యొక్క దుఃఖం ఏమిటి అన్నీ కూడా యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆ యొక్క క్రియ అనేది మనం ఇక్కడ వాక్యంలో మనకి కనపడుతూ ఉంది. నేను నా యొక్క సాక్ష్యము మీ ముందుకు తీసుకురావడానికి మరి సందర్భంగా మరి చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. నేను 96లోని మరి ఎక్కువ రక్తస్రావం అయ్యి మరి చనిపోయే స్థితికి వెళ్ళిపోయానండి.
నా ఆర్గాన్స్ అన్నీ కూడా రక్తాలు బాగా పోయి ఉట్టి గుండె ఒకటే కొట్టుకుంటుంది, మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా చచ్చిపడిపోయినాయి అని డాక్టర్ చెప్పడం జరిగింది. ఈమె బ్రతుకుద్ది అని గ్యారంటీ లేదు అని నా భర్తతో, పెద్దవారితో అందరితో సంతకాలు పెట్టించుకుని నన్ను అడ్మిట్ చేసుకుంది. అయితే నేను దేవుణ్ణి అడిగాను, నా బిడ్డలు అప్పుడు మరి బాబు ఎల్కేజీ చదువుతున్నాడు, పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇలా దగ్గర తీసుకుని బిడ్డలకి తల్లిగా ఉంచితే నీ చిత్తం ప్రభా, లేదు అంటే నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకో అని నేను మరి సెమీ కామన్లోకి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది. మళ్ళీ నేను 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను తేరుకున్నాను, కళ్ళు తెరిచాను. అప్పుడు డాక్టర్ చెప్తుంది, మరి ఆశ్చర్య రీతిగా నువ్వు బతికే ఛాన్సే లేదు అని చెప్పాను. నేను ఆమెతో చెప్పాను, నేను మరి దేవుణ్ణి అడిగాను, ప్రభా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోలేదు అంటే నా బిడ్డలకి తల్లిగా ఉంచు అని. మరి నేను అడిగినప్పుడు నీ బిడ్డలకి తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే అని ఆయన చెప్పారు. కాబట్టి నేను నా బిడ్డలకి తల్లిగా ఉంచడానికి దేవుడికి ఇష్టమైంది కాబట్టి నేను బ్రతికాను అని అంటే, అవును నిజమే నువ్వు చెప్పింది డాక్టరు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నా యొక్క పరిస్థితి ఏమిటి తెలుసు, నాకు 2 చిన్న బిడ్డలు ఉన్నారని తెలుసు, వారి యొక్క జీవితం ఏమిటి అనేది దేవుడికి తెలుసు. కాబట్టి నాకు ఆ యొక్క పరిస్థితి నుండి నన్ను బ్రతికించి నా బిడ్డలకి తల్లిగా దేవుడు ఉంచారు. ఆనాటి నుండి ఈనాటి వరకు బిడ్డలతో సంతోషిస్తూ ఉన్నాను. నా బిడ్డలు కూడా సంతోషిస్తున్నారు అంటే అది కేవలము ఆయన కృప వల్లనే. లేకపోతే మా యొక్క కుటుంబం ఎలా ఉండేదో మనందరికీ తెలిసిన విషయమే. అనేక మంది కుటుంబాలలో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి వారి యొక్క గృహాలు ఎలా ఉంటాయి అంటే మరి చెప్పలేని మాటలు రాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. కానీ నన్ను నా బిడ్డల్ని దేవుడు సంరక్షించి ఈ రీతిగా ఉంచినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తాను. ఎందుకు దేవుడు నన్ను తల్లిగా బ్రతికించారు అని అంటే దేవుని వాక్యంలో రాయబడుతున్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఇక్కడ దేవునికి చిన్న బిడ్డలంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారంట. మరి ఆనాడు నా బిడ్డలు తల్లి లేని దాని వాళ్ళగా అవ్వకుండా నన్ను బ్రతికించి ఆ చిన్న బిడ్డల మీద కనికరం చూపించి వారిని ఆశీర్వదించారు. కాబట్టి వారు సంతోషంగా తల్లిదండ్రులతో వారు మరి సంరక్షణలో చక్కగా పెద్దవారు అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లకి అప్పగించాను. చిన్నవాడ లే అని పాడి మీద ఉన్న బిడ్డని లేపి ఆ తల్లికి అప్పగించారు యేసయ్య. ఆ తల్లి రోదిస్తుంది, ఆ తల్లి బాధపడుతుంది. దేవుడు ఆమె రోదన, ఆమె బాధని చూసి ఆ బిడ్డని, చనిపోయిన బిడ్డని లేపి ఆ యొక్క తల్లికి అప్పగించారు. అంటే తల్లి యొక్క హృదయం ఏమిటి, బిడ్డల యొక్క ఆ యొక్క తల్లి లేకపోతే వారి యొక్క పరిస్థితి ఏమిటి, బిడ్డలు లేకపోతే తల్లి పరిస్థితి ఏమిటి అనేది దేవుడికి బాగా తెలుసు. మనందరం అనుకుంటూ ఉంటాము, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయింది, ఏమిటి అని మనలో మనమే తర్జన పడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించం, దేవుణ్ణి అడగం. నేను ఒకటే చెప్తాను మీకు, ఏమని అంటే బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలి. నేను ప్రార్థించాను కదండి, ప్రభా ఈ బిడ్డలకి తల్లిగా ఉంచితే నీ చిత్తం, లేదంటే నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకోని నేను అడిగిన వెంటనే దేవుడు నా బిడ్డలకి తల్లిగా ఉంచడము నాకు ఇష్టమే అన్నారు. నాకు ఇష్టమే అన్నారు కాబట్టి నేను బ్రతికాను.
మరి మీరు ప్రార్థన చేస్తే మీ యొక్క పరిస్థితులన్నీ మార్చడా దేవుడు? మీ బిడ్డలు మంచి మార్గంలోకి నడిపించడా? మీ ఆరోగ్యాలని భద్రపరచడా? మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడా? మీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచడా? చేస్తారు ఖచ్చితంగా. ప్రాణం కన్నా ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కదా. ఈ చిన్న చిన్నవన్నిటినీ కూడా తీరుస్తారు దేవుడు. ప్రాణమునే ఇచ్చినప్పుడు ఈ చిన్న వాటిని కూడా దేవుడు మంచిగా తీరుస్తాడు. నా జీవితంలో నన్ను బ్రతికించి ప్రతి ఒక్క చిన్న విషయంలో పెద్ద విషయంలో ఆయనే తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఈ దినము మీకు నా యొక్క సాక్ష్యము మీ ముందుకు పెడుతూ ఉన్నాను. ఆ పరిస్థితిలో బ్రతకలేరు అని డాక్టరే చెప్తే ఎంత నిరుత్సాహపడిపోతాం, ఎంత బాధపడిపోతాం. కానీ దేవుడు అంటున్నారు, నాకు ఇష్టమే అంటున్నారు. మనము అడగడమే తరు. మనల్ని ఆయన కృపను అనుగ్రహించడానికి ఆయన చేయ కురస కాదని దేవుని వాక్యం రాయబడుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మన యొక్క దేవుడు యేసై ఉన్నారు. ఆయన మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను భద్రపరిచి మన యొక్క జీవితాలని కడతారు. ఆయన కృప చేత నడిపిస్తారు అనేది మనము మరవకూడదు. ఎల్లప్పుడూ కూడా ఉదయం లెగిచి ప్రభువా అని మనల కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన చుట్టూ ఉన్న బంధువుల కొరకు, అందరి కొరకు మనము ప్రార్థించాలి. అప్పుడే దుష్టుడు ఎటువంటి శోధనలోనికి మనల్ని ప్రవేశించకుండా పారిపోతాడు. మనల్ని మనము కంచి వేసుకున్నట్టే ప్రార్థించినప్పుడు ఆనాడు యోబు ప్రతిదినము అరుణోదయము కాకమునిపే దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉన్నాడు. బలులు ఇప్పుడు మనము అర్పించక్కర్లేదు, కానీ మన హృదయాలను కుమ్మరించుకొని మన హృదయమే ఆయనకి బలిగా అర్పించుకొని మనల్ని మనము కట్టుకుంటే కనుక మనమును మన కుటుంబాలు బాగుంటాయని ఈ దినము దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ఆయన వాక్యం ద్వారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనము మన దేవునిలోని బలమైన మరి ఆయుధాలుగా, బలమైన మరి దేవుని యొక్క సేవకులుగా, బలమైన ఆయన యొక్క ప్రతినిధులుగా మనం ఉండి ఈ లోకంలో మన యొక్క కుటుంబాలను కట్టుకుంటూ అనేక మంది కుటుంబాలని కట్టాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. రోదన కలిగిన స్త్రీలను పిలువనంపుడి అని వాక్యం రాయబడుతుంది. అంటే దేవుడు స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత. రోదన చేసి ప్రార్థించినప్పుడు అసలు పొందలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టినే రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి అని వ్రాయబడింది. కాబట్టి మన జీవితాలలో మనము మన యొక్క ప్రార్థన ద్వారా మన కుటుంబాలని కట్టుకోవాలి, మన పరిస్థితులన్నీ సరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు బాగుంటాయని దేవుడి దినము మనల్ని ఎంతగానో ఆయన కృప చేత బలపరుస్తూ ఉన్నారు. మరి మనము ప్రతిదినము ప్రార్థించుకొని మనకున్న పరిస్థితులు అనగా అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు, బిడ్డలు మాట వినకపోవడం, అలాగే భర్త యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా సరి అవ్వాలి, అన్నీ బాగుండాలి అంటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకుంటే కనుక తప్పకుండా మన యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. చక్కబడినప్పుడు మన యొక్క కుటుంబము అనేక మందికి చూసినప్పుడు అనేక మంది అరే వీరి దేవుడు వీరిని ఇంత ఆశ్చర్య రీతిగా నడిపిస్తున్నారు, వీరి దేవుడు కూడా మనము మరి నమ్మితే కనుక మనము కూడా ఆశ్చర్యంగా దీవింపబడతాము అని దేవుణ్ణి మరి ఎరగేవారిగా, ఆయనని చూపించేవారిగా మనము ఉంటాం. అదే కదా దేవుడు కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారు అంటే ఆయన మహిమార్థమే మనల్ని ఆయన సృజించుకున్నారు. కాబట్టి మనము ఎక్కడున్నా కూడా, మన గృహములో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, మరి ఎక్కడున్నా కూడా ఆయన యొక్క మరి కృపను మనము చూపించేవారిగా ఉండాలి.
ఇక్కడ అన్యురాలైన డాక్టర్ అంటుంది, "నువ్వు బ్రతికే ఛాన్సే లేదు" అని అంటుంది. నేను చెప్పినప్పుడు, "అవును, నిజమే. మీ దేవుడు నిన్ను బ్రతికించారు." ఆమె ఖచ్చితంగా నా పరిస్థితి ఏమిటో ఆమెకి తెలుసు కాబట్టినే ఆమె అంటుంది, "నిజమే, నీ పరిస్థితి భయంకరమైన పరిస్థితి. కానీ నీ దేవుడు నిన్ను బ్రతికించాను" అని అంటుంది. మనల్ని కూడా ఈ లోకయాత్రలో మనము సాగుతూ ఆయన కృపలో దాచపడి మనము ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలి అంటే ఆయన యొక్క కృపతో మనము మరి ప్రతిదినము ప్రార్థించుకుంటూ మనము సాగాలి అని దేవుడు మనకి నేర్పించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు అయ్యా. నా తండ్రి, నా ప్రభా, తల్లులుగా నాయన మమ్మల్ని దీవించి, మా బిడ్డల్ని దీవించి, నా ప్రభా మీరు నాయన మీరేనైనా నడిపించే దేవుడుగా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. ఎవరైతే నా ప్రభా వారి యొక్క హృదయంలో ప్రతిదినము ప్రార్థించుకొని వారిని అలాగే వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని నాయన కట్టుకోవాలనుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి మొర ఆలకించి వారికి నాయన దీవించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.